వైసీపీ అధినేత జగన్ మెడకు మరో ఉచ్చు బిగుస్తోందా? గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై సిబిఐతో విచారణ చేయించేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? రాష్ట్రంలో సిబిఐ రీ ఎంట్రీలో జగన్కు కష్టాలు తప్పవా? సిబిఐ రీ ఎంట్రీపై వైసీపీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ కొలువు తీరగానే వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన నేతలపై అవినీతి కేసులు మోపి వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే పలువురు మాజీలపై కేసులు నమోదు కాగా మరికొందరు లీడర్లు అసలు రాష్ట్రంలోనే కనిపించడం లేదని టాక్ వినిపిస్తుంది. అయితే వైసీపీ నేతలను కోలుకోలేని దెబ్బ కొట్టాలని ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే రాష్ట్రంలోకి సిబిఐ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. అటు కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలపై రాష్ట్ర అనుమతి లేకుండా విచారణ చేపట్టేందుకు ఏపీ సర్కార్ గెజిట్ రిలీజ్ చేసింది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో విచారణ చేపట్టే ముందు అనుమతి తప్పనిసరి అంటూ కండిషన్ ను గెజిట్ లో యాడ్ చేసింది. ఈ ఉత్తర్వులు జూలై 1 నుంచే అమల్లోకి వచ్చినట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో సిబిఐ విచారణ పరిధి పెంచేందుకు ఈ గెజిట్ వీలు కల్పిస్తుంది. ఢిల్లీ ప్రత్యేక పోలీస్ వ్యవస్థాపక చట్టం 1946లోని సెక్షన్ 3 ప్రకారం సిబిఐ విచారణ పరిధి పెంచుతున్నట్టు ఏపీ ప్రభుత్వం తాజా గెజిట్ లో పేర్కొంది. తద్వారా సిబిఐ పరిధిలో నిర్దేశించిన నేరాలపై విచారణ కోసం రాష్ట్ర సర్కార్ లాంఛనంగా అనుమతినిచ్చినట్టయింది. ఇదిలా ఉంటే 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు సిబిఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా ఉత్తర్వులు జారీ చేశారు. అప్పట్లో రాష్ట్రంలోకి సిబిఐకి ఎంట్రీ లేదంటూ జీవో జారీ చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై మోదీ ప్రభుత్వం సిబిఐతో సహా కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటుందని చంద్రబాబు అప్పట్లో ఆరోపించారు. దీని కారణంగానే రాష్ట్రంలో సిబిఐ ఎంట్రీ లేకుండా చేశారు. ఇప్పుడు స్వయంగా ఆయనే సిబిఐ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఏపీలోకి వచ్చిన సిబిఐ సొంతంగా కేసులు పట్టే అవకాశం ఉండదు. కేంద్ర పరిధిలో ఉన్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవచ్చు. కానీ మిగిలిన విషయాల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు మేరకు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. లేదంటే కోర్టులు ఆదేశిస్తే దర్యాప్తు చేయాలి. అయితే అకస్మాత్తుగా రాష్ట్రంలోకి సిబిఐని ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై భిన్న వాదాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాజకీయ ప్రత్యర్థుల వేటకు సిబిఐని కేంద్రం వినియోగించుకుంటుందని ఆరోపణలు ఉన్నాయి. గతంలో చంద్రబాబు కూడా 2018లో బీజేపీతో విభేదించిన తర్వాత ఈ కారణంతోనే ఉపసంహరించారు. అయితే ఇప్పుడు తిరిగి ఎన్డీఏలో భాగంగా ఉన్నందునేమో కానీ చంద్రబాబు సర్కార్ సిబిఐకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా రాష్ట్రంలో కూటమి సర్కార్ సిబిఐకి రాష్ట్రంలోకి ఎంట్రీ కల్పించడంపై వైసీపీ శ్రేణులు బగ్గుమంటున్నాయి. రాష్ట్రంలో జగన్ ను ఇరుకున పెట్టేందుకే సిబిఐకి రాష్ట్రంలో అనుమతి ఇచ్చారని మాటలు తెర మీదకి వస్తున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసు సిబిఐ కోర్టులో ఉంది. దీని కారణంగానే సిబిఐకి అనుమతిస్తూ చంద్రబాబు ఉత్తర్వులు ఇచ్చారనే అనుమానం వ్యక్తమవుతుంది.